హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సుష్మా. నన్ను మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు సుష్మా తుమ్మలకుంటా. సో ఇది వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి. నేను షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ కి ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్ళామండి. అక్కడ మెన్స్ రేంజ్ అయితే చాలా బాగుంది. అంటే మీకు బ్రాండ్ ఐటమ్స్ కూడా 50% ఆఫ్ లో కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే ఆఫర్ ఏం లేదు, చాలా బాగున్నాయి అనమాట. క్లాత్స్ అయితే బ్రాండెడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. అబ్బాయిలు ఉంటే డెఫినెట్ గా వెళ్ళండి. యూ విల్ లవ్ ద కలెక్షన్ దేర్. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆర్ అప్కమింగ్ ఫెస్టివల్స్ అన్నిటికీ మీరు చక్కగా వెళ్ళిపోయి పర్చేస్ చేసేయచ్చు. చాలా బాగున్నాయి. నేను పర్సనల్ గా చూసాను కదా, నేను చాలా చూసి అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో దే ఆర్ రియలీ గుడ్. ఆ తర్వాత నా క్రిస్మస్ అవుట్ఫిట్ కి వాసవి కాంప్లెక్స్ కి వచ్చి క్లాత్ పర్చేస్ చేశాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ యాజ్ యూజువల్లీ. వాసవి కాంప్లెక్స్ లో షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా షూట్ చేస్తాను. ఫుడ్ ఎలా టర్న్ అవుట్ అయింది అని చెప్పేసి మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ క్రిస్మస్ ఐ గెస్, ముందైతే పోస్ట్ చేయను. ఇన్ ద మీన్ టైమ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ లాగా పెడతానండి. సో దట్ యూ విల్ హ్యావ్ ఐడియాస్ ఫర్ యువర్ స్టిచింగ్ ఆర్ సంథింగ్. ఇప్పుడైతే నా బికమింగ్ మీ బిఫోర్ 2026 సిరీస్లో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అయిన రాగి సూప్ రెసిపీ చెప్తాను. అండ్ నేను ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నెక్స్ట్ సాటర్డే ఐ విల్ పోస్ట్ ఏ లాంగ్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఇట్. కమింగ్ టు అవర్ రెసిపీ, ఫస్ట్ అయితే మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని జింజర్ ని అంటే అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఫైన్ గా చాప్ చేసుకొని మీరు వాటిని వేయించుకోండి. లేదంటే కనుక మీకు చాలా చేదుగా ఉంటుంది. జింజర్ అయితే అది వేగకపోతే మన పంటి కింద పడినప్పుడు ఎంత చేదు ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్ చేదు ఉంటది అనమాట. సో అది ఫ్రై చేసేసిన తర్వాత చాయిస్ ఆఫ్ యువర్ వెజిటేబుల్స్. నేనైతే ఇక్కడ ఆనియన్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసాను. మీ దగ్గర ఉన్నట్లయితే యూ కెన్ యాడ్ స్వీట్ కార్న్, బ్రాక్లీ, మష్రూమ్స్, క్యాప్సికమ్, వాట్ ఎవర్ యూ హ్యావ్. వెజిటేబుల్స్ ఏమున్నా కానీ మీరు మంచిగా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ వెజిటేబుల్ రాగి సూప్. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బట్టి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ యాడ్ దెమ్. కొంచెం లో ఫ్లేమ్ లో మీరు వీటిని ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ రాగి ఫ్లోర్ ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోండి. అంటే ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ని తీసుకొచ్చి మీరు ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసేయండి. ఆ వాటర్తో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయండి. అండ్ దాన్ని మీరు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే మీకు ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. మనకి ఇందులో కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇది హెల్దీగా ఉండాలని చెప్పి కదా చేసుకుంటున్నాం. సో నో నీడ్ టు యాడ్ కార్న్ ఫ్లోర్. రాగి ఫ్లోరే మీకు మంచిగా టెక్స్చర్ ఇచ్చేస్తుంది అనమాట. సో అందులోనే మీరు పెప్పర్, సాల్ట్, పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకోండి, సాల్ట్ వేయండి, చిల్లీ ఫ్లేక్స్ ఏం లేదు, ఎండుమిరపకాయలని కోర్స్ గా బ్లెండ్ చేయండి. అంటే కచ్చపచ్చగా బ్లెండ్ చేస్తే అదే మీకు చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఆ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత మీరు లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసి నిమ్మరసం యాడ్ చేసుకుంటే మీ రాగి సూప్ రెడీ. మీరు ఈ 10-15 minutes కనుక బాయిల్ చేస్తే మీకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది, సూప్ కన్సిస్టెన్సీ. అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. మీకు ఇంకా కావాలంటే ఆరిగానో యాడ్ చేయొచ్చు. ఆరిగానో ఉంటే వామాక్ అని ఉంటుంది కదా, అది కొంచెం ఎండబెట్టి ఫ్రై చేసి రోస్ట్ చేశారంటే మీకు ఆరిగానో అయిపోతుంది. సో యూ కెన్ యాడ్ ఆరిగానో ఆల్సో. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో టెల్ మీ హౌ ఇస్ మై సిరీస్.